బడి తెరిచిన రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పుస్తకాల ముద్రణ, సరఫరాలు వేగవంతం చేసింది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు 2 సెమిస్టర్లుగా ముద్రించి అందిస్తున్నారు. ముద్రణ కేంద్రాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు సరఫరా కొనసాగుతుంది. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం అమలు చేసి 2 పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. 1, 2 తరగతుల్లో తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ఇలాగే వర్క్ బుక్లను కలిపి మరొకటి తీసుకొచ్చారు. వీరికి 2 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. 3, 4, 5వ తరగతుల్లో గణితం, ఈవీఎస్లను కలిపి ఒకటి, తెలుగు, ఆంగ్లం కలిపి మరో పుస్తకంగా ముద్రించారు. 6 నుంచి 9వ తరగతుల వారికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి పాఠ్యపుస్తకం ముద్రించారు. 10వ తరగతికి వచ్చేసరికి సెమిస్టర్ విధానం లేకుండా పుస్తకాలు ముద్రించి అందిస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.